సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. జీవా గారి యాక్టింగ్ అయితే నిజంగా జగన్ అంటే జగన్ చూసినట్లే ఉందన్న. జీవా గారి యాక్టింగ్ కానీ, ఆ రోల్ కానీ, ఆ చెప్పే డైలాగ్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది. ఇంకా స్టోరీ అంటే ఆ స్టోరీ అయితే అందరికి తెలిసిన స్టోరీయే. అలాంటిది ఒక మంచిగా చూపించింది, అంటే వేరే లెవెల్ చూపించింది అన్న. సాంగ్స్ కొన్ని సాంగ్స్ అయితే ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయన్న. ఫస్ట్ ఆఫ్ కానీ చనిపోయినప్పుడు కానీ నిజంగా ఏడుపు అయితే నిజంగా వచ్చిందన్న. ఇంకోటి బీజిఎం అంటారా, బీజిఎం అయితే మామూలుగా కొట్టలే, ఇరగ కొట్టేసారు బీజిఎం కూడా. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న, కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో అందరికి వెళ్ళి చూడండి అన్న. అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీతో సంబంధమే లేదన్న. సో అన్ని పార్టీలు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. సో చెప్తున్నా కదా, ఎక్కడ తగ్గేదే లే అన్న. మమ్ముటి గారి యాక్టింగ్ కానీ, జీవ గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న, నిజంగా వేరే లెవెల్. ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న, ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ, ఆమె గ్రేస్ కానీ వేరే లెవెల్ ఉందన్న. ఆమె యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్స్ కూడా, ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది. సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ ముఖ్యంగా 2 కారణాలు అన్న సినిమా చూడడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎందుకు మారింది, ఎవరు మార్చారు, ఎలా మారింది అనేది ఒకటి. ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఇదన్న. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి, యాత్ర 2. మీ అందరి పక్క నచ్చుతుంది అన్న సినిమా అయితే. అన్న ఇప్పుడే యాత్ర 2 మూవీ చూసాను. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. అసలు సినిమా అంటే ఒక లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది అన్న. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే జీవన్న చేసిన అల్టిమేటెడ్ అన్న. అసలు ఇంకో లెవెల్లో చూపించి నిజంగా జీవన్న క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేసినట్టు ఎలా ఉంది అలా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ యాక్టింగ్ అనేది అందరు చేయలేరు. నిజంగా జీవన అల్టిమేటెడ్ పోయి. అలాగే మన మమ్మూటి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ఉంటాడో అలా ఉండిపోయానన్న. చాలా బాగుంది. అసలు నిజంగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారు, ప్రజల కోసం ఏం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ అన్న. నిజంగా ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సీఎం ఎన్ని కష్టాలు పడి సీఎం అయింది అనేది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా ఈ సినిమాలో చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. రాబోయే 2024 ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అన్న. ఇది మాత్రం కన్ఫామ్. ఒకటే భయ్య, నిజంగా కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా చూపించింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా ఆయనను కూడా కించపరచకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్గా ఉంది సినిమా. బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ నిజంగా చాలా బాగున్నాయి. అలాగే భారతి గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆమె అయితే నిజంగా దేవత లెక్క చూపించారు. సూపర్ బాగా. నిజంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉండే సినిమా ఏదైనా ఉందంటే మాత్రం నిజంగా యాత్ర 2 తప్పకుండా చూడండి భయ్య. సో హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే యాత్ర 2 మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా ఏంటంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల ప్రకారంగా అయితే సినిమా చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైన్మెంటే ఉంది, అందరికీ నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి సినిమా యాత్ర 2 అనమాట. సో నిజ జీవితాల్లో ఎలా ఉంటుందో అటువంటిది మరి కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. సో కొందరికి ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రమే చూపించాలని ఈ సినిమా తీయడం జరిగింది. సో అటువంటి వాళ్ళకి ఈ సినిమా అంకితం అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఎంతమంది చేశారో అందరికీ తెలుసు. ఈవెన్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేసిండ్రు. అటువంటిది ఈ సినిమా రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పదవిలో ఉండడం, నెక్స్ట్ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం. సో ఎవరికైతే కొన్ని విషయాలు తెలీదో ఈ సినిమా త్రూ అందరికీ అందచేయాలని ఈ సినిమా తీయడం జరిగింది. సో అదనమాట. సో సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, మమ్మూటి గారి యాక్టింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఒకటే, నేను విన్నా నేను ఉన్నా. నాకు యాత్ర 2 అన్న అసలు నాకైతే మస్తు నచ్చిందన్న. ఎందుకంటే అప్పుడు జరిగే అసలు ఏపీ రాజకీయం గురించి తెలుసుకుందాం అనుకున్నా. ఈ సినిమాలో చూపించిన నాకైతే హ్యాట్స్ ఆఫ్. జగన్ నువ్వు సూపర్ అన్న. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ మ్యాన్ పైకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్ని ఒడితొడుగులు ఉన్నా కూడా అవన్నిటిని తట్టుకొని ముందుకు రావడం నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా మాత్రం సూపర్ స్టార్ మమ్ముటి గారి యాక్టింగ్ మాత్రం అసలు వైఎస్ రాజశేఖర్ గారిని చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసి ఏ పార్టీని కింతపరచకుండా అందరినీ సమానంగా, అంటే వాళ్ళు ఏం చేసి సమానంగా చూపించడం నాకైతే మస్తు నచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు అసలు జీవించేసి భయ. అసలు ఏం యాక్టింగ్ అని, అసలు జీవా గారి యాక్టింగ్ మాత్రం చంపేసిళ్ళు. సినిమా మాత్రం మంచిగా ఉందన్న, అందరూ చూడండి. నాకైతే బాగా నచ్చింది. అసలు ఏపీ ఎలక్షన్లో అప్పుడు ఎలా జరిగినాయో, అప్పుడు ఎలా అంటే జైలు ఎలా పోయిండో, దేని ద్వారా పోయిండో, ఎలా అసలు జరిగిందో అయితే క్లియర్ కట్గా చూపించి సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మంచి సినిమా, నాకైతే బాగా నచ్చిందన్న.